అందరికీ నమస్కారం. నా పేరు రోహన్. నా పేరు వాసంతిక. వెల్కమ్ టు 6 టీవీ. ఈ రోజు ఒక పెద్ద సెలబ్రిటీని కలిసి ఇక్కడికి వచ్చామంటే 100% సెలబ్రిటీని కలిసింటా. సో ఈ రోజు మనలో ఒక పెద్ద సెలబ్రిటీ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ. సో మీ స్పందన ఏంటి? స్పందన కాదు, అయ్యో మయో అదొగ్గోల. ఎవరి పని ఏం చేస్తారు జారీ గారు? అలా కాదురా, నా పని నేను చేసుకుంటా, నాకు ఇవ్వాల్సిన శాలరీలు ఇస్తారు, అది కూడా మీరే ఏదో ఎక్సైట్మెంట్ లో. అంటే సరే రైట్, చూసారు కదా, ఇంక మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పేంత ఓపిక లేదు, వాళ్ళు కూడా ఈ లోపు తగ్గేదేలే అంటారు. సో రైట్, వీళ్ళతో అయితే మాట్లాడదాం కొంచెం, ఓకేనా? ఛాన్స్ ఇస్తారా? మీ పోట్లాటే ఉంటుందా? ఉంటుంది. ప్రొఫెషనల్ గా మాట్లాడుకుందాం కాసేపు. మరి రోహన్ ఎలా ఉన్నావు? అరే నీ ప్రేమ్ నేను తీసేయండి, మన ఇద్దరం మాట్లాడుకుంటా. కట్ చేయండి ఫ్రేమ్ నుంచి, కొంచెం ఫ్రేమ్ ఎక్స్ట్రా చేస్తాను, కట్ చేయండి. అరే నిన్నరా, ఓకేనా? రైట్, ఎలా ఉన్నావు? బాగున్నాం కాబట్టి ఇంటర్వ్యూకి వచ్చాను. సో ఏదో వెబ్ సిరీస్ వచ్చిందంటే ఏంటి కథ, ఏంటి దాని గురించి? మీకు తెలీదా? మీకు #90s మీకు తెలీదా? ఇగో నీ మీద నాకు మంచి ఇంప్రెషన్ అయితే ఉంది, చెడగొట్టుకోకు. వీడికి అంతరేని కొను, నువ్వు వెళ్ళిపోతావు. అదే వస్తుంది నిజం స్వరూపం. ఊరే అతి వినేందు వద్ద లక్షణం రా, ప్లీజ్ రా. సరే, ఇప్పుడు ఈ సాంప్రదాయాలు ఎందుకు కానీ, సో ఆడియన్స్ కోసం మన వెబ్ సిరీస్ గురించి ఒకసారి కొంచెం మాట్లాడదామా? తర్వాత పర్సనల్ గా గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా, అది మనకి ముఖ్యం, బిగులు మనం గుర్తుపెట్టుకో, ఓకేనా? సరే, వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే, #90s మిడిల్ క్లాస్. సో నువ్వు ఇప్పుడే 2000 ఎంత 11 మొన్నే భూమి పుట్టక ముందు జస్ట్, మరి 90s చేసావు కదా, ఎలా అనిపించింది నీకు? బాగా అనిపిస్తే తెలుసు. సో క్లాస్ లో బెంచ్ లో ఫస్ట్ బెంచ్, బ్యాక్ బెంచ్, చూపులు, నేములు కట్ చేయడాలు, నో డబుల్ మీనింగ్, జస్ట్ ఫ్రెండ్స్. సో ఎలా అనిపించింది నీకు ఫస్ట్ వెబ్ సిరీస్ గురించి చెప్పు. అంతద్దు కొంచెం, ఓకే. ఫస్ట్ నేను వెళ్ళా, ఆడిషన్కి వెళ్ళా. ఆదిత్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిండు ఈ సీన్, ఎమోషనల్ సీన్. ఫస్ట్ వెళ్ళి చేసా, అట్లా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇలా అని. అప్పుడే అనిపించింది 100% ఈ సిరీస్ లో చేయాల్సిందే అని. ట్రై చేసే వచ్చేసింది. ఇప్పుడు డైలాగ్ చెప్పు ఫస్ట్. ఆడిషన్ ఇచ్చింది, యా అట్లా ఏం చేయాలో అది కావాలి. నాకు చెప్తావు కదా, పడుకున్నాను చెప్తున్నాడు. ఇది అప్పటికల్లా వచ్చేసింది, వచ్చేది. రిలీజ్ అయిన తర్వాత రేపే రిలీజ్, సాయంత్రం పంపించేద్దాం. డన్, స్టార్ట్. తండ్రిలో అవ్వా ఈ డైలాగ్ మర్చిపోన్నావు కదా, మరి చెప్పు. దాని నెక్స్ట్ డైలాగ్ కూడా నేను చెప్పేస్తా. ఆడిషన్ లో ఏం చెప్పావో అది చెప్పు. నిజంగా రావు, అది డైలాగ్ లేదు, నీ రియల్ లైఫ్ గురించి చెప్పినట్టున్నా. సారీ, మూడ్ డిస్టర్బ్ చేయకు. ఓకే డన్. తను నీ డైలాగా? సారీ, మై బ్యాడ్, ఐ హావ్ మై డైలాగ్, సారీ. టేక్ 3 రోల్ 3 1 రెడీ స్టార్ట్. అరే అది కాదు, అరే ఆడిషన్ ఇచ్చిన డైలాగ్ అవ్వా మర్చిపోయావు. సరే ఆదిత్య హాసన్ గారు, నెక్స్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ సీజన్ 2 లో నీకు ఇంతకన్నా అద్భుతమైన వ్యక్తిని చేస్తా. మరి అలాగే ఉంటది పర్ఫార్మెన్స్. ఆడిషన్ లో చెప్తుంది ఏమనంటే నాకు రావు కాదు, ఆడిషన్ లో వేరే చెప్పారు, అక్కడికి వచ్చేసరికి మొత్తం మారిపోయింది. 2 వీక్స్ కట్ చేసుకున్నాం, చేస్తాడు. అది రావు, నాకు రావు, నాకు మార్క్సే రావు. అది కాదురా,
మీ ఇద్దరు చదివిస్తే కాదు కాదు అదేరా మళ్ళీ గుర్తొచ్చి ఆగిపోద్ది. నా దగ్గర వీడియో లేదు కదా, స్క్రిప్ట్ ఉంటుంది కదా, సేమ్ డైలాగ్ అదిరా స్క్రిప్టెడ్, అందుకే మేము చెప్పలేము. సరే అని ఆపుదాం, మనం మన వరకు వద్దాం అయితే. మళ్ళీ చెప్తా వచ్చేసింది. వచ్చేసింది. చెప్పేస్తాడు చెప్పేసి ఏం కాదు. ఓకే రెడీ. నాకు రావు, నాకు చదివే రాదు అనుకుంటే. అరే అలా ఏం అది ఉండదు. కాదురా, నీకు చెప్పేది అర్థం కాదు. ఇద్దరికి మంచి మార్క్స్ వస్తే నాకు మంచి మార్క్స్ వచ్చేయాలా? అసలు నా ముఖం చూసిన ఎట్లుంది, సి సెక్షన్ ముఖం నాది. డాడీని చూసి తీసుకెళ్ళి ఏ సెక్షన్ వేసిండు. గేమ్స్ పీరియడ్ లో మనం ఏం ఆడుకుంటాం, బయటికి పోయి ఆడుకుంటాం కదా. మరి మా క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అట్లా సరే బుక్ ఓపెన్ చేసి ఏ కంట్రీకి ఏ కెప్టెన్, ఏ స్టేట్కి ఏం కట్టడానికి ఏం ఆడుతారు, ఏమంటారా? ఇప్పుడు నీకు బాత్రూమ్ వస్తుంది, వేస్తుంది కదా, పొద్దునే ఆకలి వేస్తుంది కదా, బేకరీలో కేక్ చూస్తే తినాలనిపిస్తుంది. మరి నాకెందుకు పొద్దున్న నుంచి రాత్రి వరకు బుక్స్ పట్టుకొని వచ్చున్నా చదవాలంటే చదివినా నా బుర్రని అర్థమై సాగు. డాడీయే కాదు, స్కూల్లో ఫ్రెండ్స్, టీచర్స్ అందరూ పండిత పుత్ర పరమసుంఠ అన్నారు. ఉంటుందో తెలుసా? అలా ఏం ఉండదురా, మేము ఉన్నాం కదా. ఇప్పటి నుంచి నేను ఎవరు కంపేర్ చేయరు. అసలు నువ్వు ఎవరికి కంపారిజన్ కాదు. రేపు స్కూల్లో నేను మాట్లాడతాను, అన్నయ్య స్కూల్ లీడర్ కదా, అన్నయ్య మాట్లాడతాడు. ఓకేనా? రైట్, సూపర్, నిజంగా బాగా చెప్పావు. అండ్ ఇంకో డైలాగ్ కూడా అందులో ఉందే కదా, బ్లాక్ బోర్డ్ వైపు చూస్తుంటే గ్రౌండ్ వైపు ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది. ఒక డైలాగ్ చెప్పు, ఒక డైలాగ్ చెప్పు. నాకు రాదు, నాకు మార్క్సే రావు అనుకుంటే అది అలా ఏమి కాదురా. నీకు మంచి మార్క్స్ వస్తే నాకు మంచి మార్క్స్ వచ్చారా? నాకు ముఖం చూసిన ఎట్లుందో, సి సెక్షన్ ముఖం నాది, తీసుకెళ్ళి ఏ సెక్షన్ లో వేసిండ్రు. అసలు గేమ్స్ పీరియడ్ అంటే ఏం ఆడతారు, బయటికి పోయి ఆడతాం కదా. కానీ మా క్లాస్ లో అందరూ అట్లా సరే బుక్ ఓపెన్ చేసి ఏ స్టేట్ కి ఏ కెప్టెన్, ఏ కంట్రీకి ఏ కెప్టెన్ గేమ్ అసలు దాన్ని గేమ్ అంటారా? స్కూల్లో కిటికీ నుంచి బయటికి గ్రౌండ్ ఎంతసేపు చూస్తాను, కానీ బ్లాక్ బోర్డ్ నిమిషం కూడా చూడలేకపోతాను. అరే డాడీ గురించి కాదురా, టీచర్సే కాదు, స్కూల్లో ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అందరూ పండిత పుత్ర పరమసుంఠ అంటున్నారు. ఎట్లుండదో తెలుసా? ఇప్పటి నుంచి నేను ఎవరితో కంపేర్ చేయరురా. నువ్వు అసలు ఎవరితో కంపారిజనే కాదురా. రేపు స్కూల్ కి డాడీ వస్తాడు కదా, మేము మాట్లాడతాం. అన్నయ్య స్కూల్ లీడర్ కదా, అన్నయ్య మాట్లాడతాడు. ఓకేనా? సరే టేక్ ఓకే, కొంచెం అటు ఇటు అయితే కవర్ అయిపోయింది. సో ఇవన్నీ కలిపేసుకోవాలి కదా, ఎడిటర్ చెప్పు మరి. చాలా రోజులు ఈ వరకు వద్దాం. ఫస్ట్ అయితే మంచి రోల్ పడింది అయితే అనుకోవచ్చు, ఎందుకంటే చైల్డ్ క్యారెక్టర్ లో ఇలాంటి రోల్ పడడం నిజంగా గ్రేట్. సింపుల్ గా ఇంట్లో కూతురు ఉంటది, సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూపిస్తారు. బట్ ఇలా కాకుండా మీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి మీరే హీరోస్ లా చూపించారు అనమాట. ఈ సిరీస్ గురించి ఎలా అంటావు? ఈ ఆఫర్ వచ్చి ఎలా వచ్చింది? ఇది మేము యాక్చువల్లీ ఆడిషన్స్ ద్వారానే వెళ్ళాము. దివ్య క్యారెక్టర్ కనే కాదు, అన్ని క్యారెక్టర్స్ కి చాలా ఆడిషన్స్ అయ్యాయి అనమాట. మోర్ దెన్ 50 ఆడిషన్స్ అయ్యాయి ఒక్కొక్క క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ రావడానికి. 50 ఆడిషన్స్ లో చూసారు, తిను మేబీ షీస్ పర్ఫెక్ట్ ఏమో అని అనుకున్నారు. అండ్ పిలిచారు ఒకసారి, ఒక మేకప్ ఒక్కసారి అందరూ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఒకసారి మోల్డ్ అవుతున్నారు ఏదో చూద్దాము అని మేకప్ లుక్ కి వెళ్ళాము. స్క్రీన్ టెస్ట్ అయ్యింది, ఆ రోజు పిక్చర్స్ దిగాము. ఓకే, దే ఆర్ ఫ్యామిలీ, ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది అని అనుకున్నారు, సెలెక్ట్ చేశారు. అండ్ షూట్ విషయానికి వస్తే దివ్య ఈజ్ వెరీ సెటిల్డ్ క్యారెక్టర్ అనమాట. ఈ సిరీస్ లో నాట్ అంటే లైక్ ఫాదర్ కాదు, మదర్ కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఇంపార్టెన్స్ అనమాట. ఎవ్రీ క్యారెక్టర్ కి వాళ్ళది ఏంటి అనేది ఒక ఇంపార్టెన్స్ పెట్టారు. ఇప్పుడు ఫాదర్ అంటే ఫాదర్ కి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫాదర్ లైఫ్ ఎలా ఉంటుంది, ఫాదర్ ఏం స్ట్రగుల్స్ పడతారు అని.
మదర్ విషయంకి వస్తే మదర్ ఇంట్లో ఒక నార్మల్ హౌస్ వైఫ్ కాదు, వాళ్ళు ఎన్ని పనులు చేస్తారు, అసలు వాళ్ళు ఎలా, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు అది మదర్ ఇంపార్టెన్స్ చూపించారు. ఒక పెద్ద కొడుకుగా ఆయన మీద ఎంత ఏమంటారు ప్రెషర్ ఉంటది, ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అనేది పెద్ద కొడుకు మీద ఇంపార్టెన్స్. ఆగు నేను వద్దా. దివ్య కూతురు, ఒక మిడిల్ క్లాస్ ఒక కూతురు ఉందని, మిడిల్ క్లాస్ కదా ఏ ఇంట్లో అయినా ఒక కూతురు ఉంది అంటే ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, ఎలా చూసుకుంటారు అంటే, ఇప్పుడు నాట్ ఓన్లీ అంటే స్టడీ అంటే ఓకే దానికి పెళ్లి చేస్తాం కాబట్టి అని ఉంటారు కొంత మైండ్ సెట్, ఎలా కాపాడుకోవాలి తనని, ఎలా చూసుకోవాలి, ఒక ఫాదర్ డాటర్ బాండ్ ఏంటి, ఒక ప్రతి ఇంట్లో ఒక చిన్న కొడుకు ఉంటే వాడు ఎంత కంత్రీగా ఉంటాడు, ఆ ఫస్ట్ టూ బాండ్ పీపుల్ కి ఎంత ఆపోజిట్ గా ఉంటాడు. ఒక్కొక్క అంటే ఆల్ ది సిబ్లింగ్స్ ఒకటేలాగా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారని వీడు ఉండాలని అట్లా లేదంటే ఈ ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది దీంట్లో. ఏదైతే చేస్తామో ఆ ప్రతి దాంట్లో అది ఫస్ట్ నాకు స్క్రిప్ట్ అందుకే చదివినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ నేను సెలెక్ట్ అయినా. చెప్పు చెప్పడానికి లేదంట. సరే నెక్స్ట్ మళ్ళీ వెళ్ళిపోతాను. అంటే నీ గురించి నువ్వు చెప్పవా? చెప్పు. ఆదిత్య గురించి చెప్పు. ఆదిత్య గురించి చెప్పు. రోషన్ గురించి చెప్పకు. రోషన్ కూడా అంతే కదా. అంతే. రోహన్ ఆదిత్య పెద్ద తేడా లేదు. అది చెప్పాలంటే చాలా అంటే చాలా డీసెంట్ క్యారెక్టర్ కాదు అసలు కాదు. పరమకంత్రి. డబ్బులు ఎప్పుడు దొరికించాలి, అమ్మాయి నచ్చిన అమ్మాయి 100 రూపాయలు ఎలా పంచుకోవాలి, 100 రూపాయలు ఎలా మరి 100 రూపాయలు ఉంది మన ముగ్గురికి ఎలా పంచుతావు? వీడికి 15 రూపీస్ చాలులే, వీడికి హాఫ్ కాబట్టి 15 రూపీస్ చాలు. అదే 50 రూపీస్ కి 10 రూపీస్ మిగిలింది. ఆ 5 రూపీస్ ఎక్కడి నుండి వచ్చిందిరా? లాస్ట్ లో మీ అన్నకి ఇస్తావు కదా. అదే అడగాలనుకోండి డైరెక్టర్ ని, 5 రూపీస్ ఎక్కడి నుండి వచ్చింది. రైట్. అంటే నీ క్యారెక్టర్ ఓకే, ఇంతకు ముందు నువ్వు చాలా మూవీస్ చేసావు, సో దాన్ని చూసుకుని కంపేర్ ఇది వెబ్ సిరీస్ కూడా, మూవీ కూడా కాదు. సో ఎలా అనిపించింది నీకు? చాలా బాగా అనిపించింది. ఎప్పుడు వెబ్ సిరీస్ అయితే ఎప్పుడు చేయలేదు ప్రస్తుతానికి అయితే. చూసినప్పుడే అంబియన్స్ వేరే ఉంటది అనుకున్నా, మొత్తం సినిమా అంబియన్స్ వచ్చేసింది. కానీ ఒక ప్రెస్ మీట్ లో కూడా శివాజీ గారు అన్నారు, అరే నువ్వు ఏడుస్తే ఎమోషనల్ అయిపోయినావు సీరియస్లీ, నేను చూసాను. సో ఏడవకు, ఈ వెబ్ సిరీస్ నువ్వే హీరో అన్నారు. నేను నిన్ను వాదార్చడానికి అంటారేమో అనుకున్నాను, బట్ నిన్న ఏఎంబిలో చూశాక నిజంగా అక్కడ ఉన్న క్రౌడ్ చూశాక నాకు అనిపించింది ఆ దానికి నువ్వే హీరో అని. సో నీకు ఎలా అనిపించింది అది ఆయన అనే మాటకి నిన్న చూసింది? నిజం చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి, అంత బాగా వస్తుంది. డెబ్యూ ఫిలిం ఏమో కదా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి, అంత బాగా వస్తుందండి. అలానే అక్కడికి వెళ్ళి చూసేసరికి అందరు ఆదిత్య ఆదిత్య అంటే నాకు ఉండలే హాయిగా ఉండదు. అందరు నేను చేసే కామెడీకి ఆ రెక్కల నుంచి వచ్చిన కళ్ళు నీళ్ళు అవి అదే అందరూ నవ్వించడం నా అంబిషన్. అండ్ అలాగే శివాజీ గారిని చూసుకుంటే అందరినీ నవ్విస్తాడు, అట్ ద సేమ్ టైం మంచి మోటివేషన్ అనేది ఇస్తారు. సో బిగ్ బాస్ కి వెళ్ళక ముందు శివాజీ వేరు, బిగ్ బాస్ నుండి వచ్చాక శివర్ణ వేరు. అవునా? మీకు ఎలా అనిపించింది శివాజీ గారు? అప్పటి వరకు శివాజీ గారు పేరు మాత్రమే చేంజ్ అయింది. సో మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు ఓకే, నిన్న సక్సెస్ మీట్ లో అవ్వచ్చు, లేకపోతే మొన్న ప్రీ రిలీజ్ లో బాగా చెప్పారు. అంతకు ముందు కూడా నీకు అలాగే చెప్పారా, గైడెన్స్ ఇచ్చారా? చాలా. ఇప్పుడు మీరు చూసారు దాంట్లో నేను మమ్మీ తిట్టినప్పుడు మధ్యలో వద్దమ్మా అని వెళ్ళిపోతాయి కదా, శివాజీ గారే చెప్పారు. ఓకే. ఇంకోటి మమ్మీ అని వస్తా మధ్యలో, అది కూడా శివాజీ గారే చెప్పారు. వెళ్ళిపోతా మధ్యలో చిన్న చిన్న శివాజీ గారే చేశారు. సో అంటే నిజంగా నాకు ఎందుకు అనిపించింది అంటే ఇది 90s వాళ్ళకి బాగా తగులుతుంది అనమాట. ఎందుకంటే అప్పుడు అలా ఇద్దరు అమ్మ నాన్న ఏదైనా గొడవాడుకోండి అనుకో, మనం ఒక వెళ్ళి నాకేం వద్దులే అని వెళ్ళిపోతారు. నీ సిచ్యువేషన్ కూడా అక్కడ అదే. సో నిజంగా మంచి ఫన్ జనరేట్ అయింది నీ ద్వారా. చూపించుకోవడానికి ఒక క్యారెక్టరే గానీ నీ చుట్టూ ఫన్ క్రియేట్ చేస్తారు అన్నమాట. సో ఆదిత్య హాసన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి నువ్వు. చాలా అందుకే థ్యాంక్స్ చెప్పలేదు, నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాక.
సో అక్కడ నుండి బయటకు వచ్చేద్దాం. మీ అక్క గురించి చెప్పు, ఏంటి కథలు ఆడుతుంది, ప్రతి నా గురించి చెప్పు. అంటే బేసిక్ గా మాటలు మంచిగా రావట్లేదు చెప్పు. అంటున్నా. ఆదిత్య చాలా మంచిగా చెప్తాను. చెప్పు, Basic గా right. అయితే ఆదిత్య క్యారెక్టర్ బయట చదువులో అయితే కాదు, ఓకే బయట ఆదిత్య క్యారెక్టర్, లోపల దివ్య క్యారెక్టర్, సీన్ లో అయితే టోటలీ ఆపోజిట్ క్యారెక్టర్. సో వన్ చదువులో కాదు, మిగతా అన్ని చిల్లర వేషాల్లో ఆదిత్య ఫస్ట్. ఓకే దాంతో ఎవరైనా ఏదైనా ఓడలేదు. రైట్. మొత్తం నీకు ఎలా అనిపించింది మొత్తం సిరీస్ చూసుకుంటే? ఓవరాల్ ఇంతకు ముందు నువ్వు కూడా చాలా మూవీస్ చేసావు. ఎపిసోడ్ చూసావు కదన్నా, అది అయిపోయిన తర్వాత సీట్ నుంచి వేసిన తర్వాత అక్క చూసుకుంటుంది. ఇట్ మేడ్ మీ సో మచ్ ఎమోషనల్. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి, అంటే ఫస్ట్ ఎపిసోడ్ లో ఏముండదు, సెకండ్ ఎపిసోడ్ నుంచి ఆ ఎమోషన్ ఏదైతే ఉండేనో ఐ వాజ్ హోల్డింగ్ బ్యాక్ అన్నమాట. నా టీయర్స్ ని వద్దు దిస్ ఇస్ తీసుకోవాలి, ఆపుకుంటున్నా. ఫిఫ్త్ ఎపిసోడ్ అవ్వలేదు ఇంకా, మీరు సిక్స్త్ ఎపిసోడ్ అయితే మీరు ఇంకా ఊహించరు. అంత ఎమోషనల్ ఉంటది, అందుకే వేయలేదు. క్లైమాక్స్ రా మర్చిపోయావా? సో అసలు యాక్చువల్లీ నాకు అస్సలు అంటే ఆ హ్యాపీనెస్ అనేది నాకు అట్లా ఏడవడంలో వచ్చేసింది. ఐ కుడెంట్ బి దట్, అంత థ్యాంక్ఫుల్ ఉండే నేను అసలు టు ద ఎంటైర్ టీమ్. అంటే ఒక్కరు కూడా అంటే లైక్ ఎప్పుడు అట్లా తక్కువ లేకుండే, ఎవ్రీవన్ వాజ్ దేర్. ప్రతి దానికి ఇచ్చిన ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, దేనికైనా కూడా ఎవ్రీవన్ వాజ్ దేర్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఎపిసోడ్ లో అనుకుంటా శివాజీ గారు ఒక్కసారిగా ఏడ్చేయడం. ఫిఫ్త్ ఎపిసోడ్ లో నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ రియల్ లైఫ్ లో కూడా నువ్వు యాజ్ ఎ డాక్టర్ ఎమోషనల్ అన్ని క్యారీ చేసుకుని ఉంటావు. అందుకే ఒకసారి వచ్చే అసలు అంటే ఆ టైంలో మేము ఏదైతే హార్డ్ వర్క్ చేసామో అదంతా నా మైండ్ లోకి వచ్చేసింది. అంటే లైక్ ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది మాకు. అండ్ ఆ ఫాదర్ డాటర్ బాండ్ ఏదైతే ఉండేనో, ఆబ్వియస్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫాదర్ డాటర్ పక్కా రిలేట్ అవుతారు. ఎందుకంటే ప్రతి అమ్మాయి లైఫ్ లో ఆ మూమెంట్ పక్కా జరుగుతుంది కాబట్టి ఆ మూమెంట్ అందరు ఫేస్ చేసి ఉంటారు. ఆ ఫాదర్ డాటర్ ఏదైతే ఆ చిన్న మూమెంట్ ఉంటుందో అది ఎలోబరేట్ చేసి దీంట్లో చూపించారు కదా. ఐ రియలీ లైక్డ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు ఆదిత్య. నిజంగా మంచి వెబ్ సిరీస్, అంటే మంచి ఛాన్స్ వచ్చిందని అయితే అనుకోవచ్చు. మమ్మల్ని మేము మేబీ ప్రూవ్ చేసుకోవడానికి ఒక చాలా మంచి. సో నువ్వైతే రామ్ చరణ్ గారితో చేసావు కదా, సో ఎలా అనిపించింది వినయ్ విజయ్ రామ? ఎలా ఉందా, ఎలా అనిపించింది రామ్ చరణ్ గారితో? అంటే అంత పెద్ద స్టార్ తో చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటది కదా. చిన్నప్పుడు అదే కదా బెస్ట్ మనకి. పక్కన చేయడం కంటే చిన్నప్పుడు చేయడం ఇంకా గ్రేట్. అది కూడా అంతే, 50 నుంచి 10 వచ్చి 10 నుంచి 5 అలా అలా. నెక్స్ట్ మమ్మీకి లోపల తీసుకెళ్లారు పిల్లల్ని. మమ్మీకి బయట చేతులు కాదు వణిగిపోతాయి. నేను డ్రామా జూనియర్స్ లోనే ఓంకారు అనసూయ గారి ముందు ఏదేదో మాట్లాడేశాను. మమ్మీకి అప్పుడే నీరు కాకపోతే ఇప్పుడేం మారలేదు, ఇప్పుడు అంతే మాట్లాడుతాడు. అనసూయ నాకు మాటలు రాదు, అనసూయ గారు ఏమో మాటలు రాదు మాట్లాడుతుంది. అని గారు మీరు చెప్పండి అని మమ్మీకి అక్కడే తిక్కలేసిపోయింది. సో నెక్స్ట్ అంటే బిఫోర్ మూవీస్ చేసావు కదా, నీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పు ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఏదైనా. 100% ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నావు? ఇప్పుడు వరకు నేను చేసిన సినిమాలో ఏది పర్ఫెక్ట్ హిట్ రాలేదు, అంత గుర్తింపు కూడా లేదు. నీ పేరుతో రికగ్నిషన్ అయింది లేదు. కానీ ఇందులో ఇంకో గ్రేట్నెస్ ఏంటి తెలుసా, నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ పెట్టారు. డబుల్ మీనింగ్ బాయ్. అలుగుతావనే కదా, అలుగుతావనే. నో డబుల్ మీనింగ్, నో డబుల్ మీనింగ్ బాయ్. నో డబుల్ మీనింగ్ అంటే మీ స్కూల్లో కూడా అలా జరుగుతాయా? ఎందుకంటే స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ అంటే అందరూ ఫేస్ చేసి వచ్చిందే, ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి. సో నీకున్నాయా లేవా? లేకపోతే నువ్వు ముందు బెంచ్ కదా స్కూల్లో? మిడిల్ బెంచ్ అంటే పాస్ మార్కులు చేయాలి ఇక్కడ మరి. కొన్ని ఈ వెబ్ సిరీస్ చూసుకుంటే, వెబ్ సిరీస్ ద్వారా అంటే ఇది థియేటర్ కి వెళ్తే బాగుండు అని అనిపించిందా? అంటే అది మేబీ డబ్బింగ్ లో ఉన్నప్పుడు మేము అంత మైండ్ కి రాలేదు, కానీ
నిన్న ఆ పెద్ద స్క్రీన్ మీద మమ్మల్ని అంత బ్యూటిఫుల్ గా చూసుకుంటే ఇది మొత్తం నవ్వుతున్నారు కదా టీవీ యా అంత దట్ రెస్పాన్స్ అసలు మేము ఊహించలే ఫస్ట్. అంటే వస్తది అని అనుకున్నాం కానీ అంత మంచి బ్యూటిఫుల్ రెస్పాన్స్ వస్తుందని మేము అనుకోలేదు. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి కానీ అంత ఉండకూడదు అని ఉన్నాం నార్మల్ గా. బట్ ఆ రియాక్షన్ కానివ్వచ్చు, దట్ లాఫ్ అండ్ సెటైర్స్ అవన్నీ అసలు కడుపు నిండిపోయింది అసలు మాకు నిన్న. మూవీ గురించి ఎంతకన్నా ఎక్కువ మాట్లాడినా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అర్థమైపోతుంది. అదే ఎన్ని మాట్లాడుతూ లాగా అంటాను. సో మీ షూట్ టైంలో కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే సేకరించా? ఎవరు పంపించారు మీకు ఇవన్నీ? ఎవరో పంపిస్తారులే, మాకు కావాల్సిన వాళ్ళు. నేను కాదు, సీరియస్ గా నేను కాదు, నాకు తెలియదు కూడా. మా మమ్మీ లేకపోతే మా డాడీ, మా డాడీ మమ్మీ ఇలా చెల్లి ఎవరో ఒకరు. ఇదే చూడు ఎవరండి చారీ గారు? ఆ రోజు ముందు రోజు నైట్ షూట్ ఉండే అక్కడే. నెక్స్ట్ డే 9 కి 10 కి వచ్చాం మేము మళ్ళీ షూట్ కి. ఫుల్ స్లీపీ ఉన్నాం, ఫుల్ టయర్డ్. చెప్పరా? బేసిక్ గా మేము ముగ్గురం పడుకున్నాం. కనిపించలేదు కానీ ఒక్కడే ఒక పర్సన్ అయితే మట్టుగా ప్రపంచంతో సంబంధం లేకుండా తినేసినట్టున్నారు. స్లీప్ అలా కోమా. పడుకున్నప్పుడు కూడా స్పెట్స్ పెట్టుకున్నావు చూడు. అది ఎండ పడుతుందని వాడు పెట్టుకుని పడుకున్నాడు. నిజంగా పడుకున్నారా లేకపోతే ముగ్గురం? అంటే యాక్చువల్లీ అది చివరనేది ఓవర్ యాక్టింగ్. ఫస్ట్ యాక్టింగ్ అనేసి ఓకే, ఇటు ఓవర్ యాక్టింగ్. ముగ్గురం పడుకున్నాము ఫుల్ ముందు రోజు లేసా అంటే ఎవరో వచ్చి ఏదో ఇట్లా పిలుద్దాం అనేసరికి ఫోటో తీసేవాళ్ళు ఆగాగు అన్నారు. దానికి నాకు నేలుకొచ్చి ఇలా చూస్తే కళ్ళు మూసుకో నువ్వు పడుకో అని అంటే నేను ఇలా పడుకున్నా. కానీ నాకు పడుకున్నట్టు చేయడానికి రాక ఇట్లా అన్నా ఫోటో తీసారు. నెక్స్ట్ ఇది మా టీం మొత్తంకి టాస్క్. అసలు ఆ రోజు పక్క దగ్గర షూట్ జరుగుతుంది. ఇది నాకు జరిగింది. వీళ్ళిద్దరు పడుకున్నారు, నేను పడుకునిపోయా వాళ్ళతో పాటు. నా బోర్ కొట్టి నేను పడుకునిపోయా. దాని తర్వాత వచ్చి మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు ధీరజ్ అన్న అని, నాకు షార్ట్ ఉంది నన్ను లేపడానికి అన్న ఇప్పుడే లేస్తాను. యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ వాళ్ళు వెతికారు, మేము కనిపించలేదు. ఎందుకంటే పక్క దగ్గర షూట్ జరుగుతుంది. మేము మా రెగ్యులర్ షూట్ ఏరియా దగ్గరకు వచ్చి పడుకున్నాం. సో మేము ఎవ్రీడే మా ఇంట్లో షూట్ చేసేది కాకుండా ఆ రోజు మాత్రం పక్క దగ్గర షూట్ చేస్తున్నారు. కానీ మేము ఇక్కడికి వచ్చి అమ్మ మంచం ఉందని చెప్పి ముగ్గురం పడుకున్నాం. హాఫ్ అన్ అవర్ ఎతికారు మొత్తం సెట్ మొత్తం ఎతికి లాస్ట్ కి రూమ్ లో దొరికారు. సూపర్ రైట్. నెక్స్ట్ ఇది రేసింది ముసుగు దొంగ వీడే. ఇది కరెక్ట్. మొత్తం ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం నిజం చెప్పాడు, కరెక్ట్ గా చెప్పాడు. ఇంకొక అద్భుతం చూపిస్తాడు. అంటే షూట్ లో సగం టైం పడుకునేది ఉందా? అది ఫస్ట్ డే, అది ఫస్ట్ డే కాదు, ఒక 5 days తర్వాత మేము ఇలానే కూర్చున్నాము. వీడు ఇలా నా మీద అక్కడ కొంచెం హెడ్ ఏక్ వస్తుంది అని చెప్పి ఇలా అని పడుకున్నాడు. నేను అలా 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 ఇద్దరం అలానే పడుకున్నాం. ఓకే, కిందకి వచ్చి చూస్తే ప్రపంచం ఇది ఈస్ట్ ఇది వెస్ట్ వెళ్ళిపోయింది. వాడి రెగ్యులర్ పొజిషన్ అది ఎక్కడ కూర్చున్నా. రైట్. నెక్స్ట్ ఉప్మా. ఉప్మా గురించి మీరు సిరీస్ మా కిడ్స్ మేము మా ఫ్యామిలీ ఆ రోజు షూట్ అప్పుడు ఉప్మా ఎపిసోడ్ జరిగినప్పుడు మౌలి అన్న ఇప్పుడు క్లియర్ గా కనిపించాడు. నీ మౌలి అన్న గురించి ఏం చెప్తావా? ఎందుకంటే తను కూడా యూట్యూబర్ కాబట్టి పాట చిన్నో అన్న చిన్నో నన్ను మరతే నా ఏడో కూడా అంతే. లిరిక్స్ మాటలో చెప్పమంటే పాటలో చెప్పారు. చిన్ను గురించి అందరికి తెలుసు కాబట్టి మా చిన్ను ఇస్ వెరీ గుడ్. ఈ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అసలు? ఉప్మా మా అమ్మ రోజు ఉప్మా పెడుతుంది. మా కోసం గట్టిగా క్లాస్ కూడా అయింది. ఆ రోజుతో ఉప్మా అవసరం లేదు, బుద్ధిగా తినేవచ్చు. శివాజీ గారు కరెక్ట్. ఇది కరెక్ట్. ఇంకా ఇంజస్టిస్
ఇది కరెక్ట్ సార్. ఎల్లుండి బిగ్ బాస్, ఇంకా రేపటితో శివాజీ గారిది పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. కానీ చాలా ఫాస్ట్ చేశారు కదా శివాజీ గారిది. 17 days లో వేసేసాం. 70 and 50 ఇలా అయిపోయింది. 17 days లో టక్క టక్క 1 shot సింగిల్ షాట్స్ లో అన్ని నన్ను కొట్టేసింది తప్ప అక్కడ నవ్వుకుంటానే ఉన్నారు పాప. ఆ ఒక్క వీడి సీన్ ఒక్కటి తప్ప మిగతా అన్ని టక్క 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 అయిపోయాయి అవన్నీ. బిగ్ బాస్ కి వెళ్ళే ముందు అందరికి చెప్పారా? అంటే వెళ్ళిపోయేటప్పుడు అక్కలు ఫోన్ చేసినట్టే నాకు వెళ్ళిపోయేటప్పుడు బయట బిగ్ బాస్ కి వెళ్తా నాకు ఓటే జాగ్రత్తగా ఉండండి, మంచిగా చేయండి. నేను పడుకున్నా కదా అప్పుడు డోర్ కొట్టారు. శివాజీ గారు కూడా పిలవడానికి అన్నాడు. నేను నా డోర్ రోహన్ ఇట్లారా అన్నారు. పక్కనే ఉంటారు పక్కన వెళ్ళా. నేను బిగ్ బాస్ కి వెళ్తున్నా, మరి నాకు ఓట్ చేస్తావా, ఎవ్రీ ఎపిసోడ్ చూసి ఓట్ చేయరా అంటే ఆ మాట మీద నిలబడి ఎప్పుడు ఓట్ చేసా, ఎవ్రీ ఎపిసోడ్ చూసా. సో అంతకు ముందు చూసా బిగ్ బాస్ ముందు 6 episodes 6 season అయితే చూడలేదు. 5th 4th 1st చూసావు. 7 అయితే చూసావు పక్కాగా. సో ఎలా అనిపించింది నీకు? అంటే బిగ్ బాస్ లో 7 అని బయట శివాజీ గారు. నిజం చెప్తా, శివాజీ గారు మీరు ఒక 9 weeks ఉంటారు అనుకున్నా, ఏమనుకోకండి. ఎందుకు శివాజీ గారే అన్నారు. నేను ఏదో వెళ్తున్నా గానీ వచ్చేస్తా, నేను ఎంతసేపు వచ్చేస్తా, మరి రిలీజ్ కల్లా వచ్చేస్తా అని అన్నారు. దాని తర్వాత కొన్ని వీక్స్ లో గేమ్ ఆడారు సార్. ఇంకా తప్పు కొట్టిన ఆశ్చర్యం లేదు. ఇది 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 చాణక్య బ్రెయిన్ గేమ్ ఆడారు. ఇంకా వినేనా అంత షాక్ అంత లేకుండే. అవును, ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. లాస్ట్ పిక్ ఏం చేస్తారు? నిద్రపోతుందా? 100 rupees డిస్కషన్ టైమ్ లో కరెక్ట్ ఇంకా లంచ్ టైం ఉంది. ఇది పాన్ చేయాలన్నమాట ముగ్గురికి. ఒకరు 1 2 3 కరెక్ట్ డైలాగ్స్ కి 1 కెమెరామెన్ అజీమన్ ఉంటాడు. ఎవరి డైలాగ్ అయితే ఇక్కడ అన్న కాలువ కొడతాడు, నేను మధ్యలో అన్నా అన్న కాలువ కొట్టలేదు ఎక్కడ కొట్టింది. సో అటు సైడ్ మౌలి, ఇటు సైడ్ నేను, వీడు మధ్యలో ఉంటాడు కాబట్టి వీడు అంటే నేను ఇట్లా అజీమన్ అని కొడితే నన్ను చూస్తాడు. మౌలి ఇట్లా అజీమన్ లెక్క చేస్తే వీడికి ఏంటంటే వీడి డైలాగ్ రావాలంటే అనాలి. వాడు ఇట్లా అని డైలాగ్ చెప్తాడు, ఇట్లా అని డైలాగ్ చెప్తాడు. ఏమైందంటే కరెక్ట్ ఇట్లా కొట్టినప్పుడు అజీమన్ అది అప్పుడే వెళ్తే మేము మౌలిని ఫోకస్ చేయడానికి మేము ఇద్దరం కెమెరా ఇటు తిప్పి ఇలా పట్టుకున్నా నేను ఆ పిక్చర్. అది నాకు ఒక సీన్ అయితే బాగా నచ్చింది. సో అదే ఇంతకు ముందు చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తే డబ్బులు ఇస్తారండి మామయ్య కూడా బాగా పెట్టారా. సో ఎలా అనిపించింది ఆ సీన్ డబ్బుల కోసం? అంటే అవునా? అది ఫస్ట్ మా షూట్ మొత్తంలో అది ఫస్ట్. అయితే నాకు ఏమంటారు భయం వేసేసి ఫస్ట్ షాట్ అన్నది. ఇవన్నీ అక్కడితో డిస్కషన్ అది మాకు అలవాటు అయిపోయిందా తీసింది. స్టార్టింగ్ లో మామయ్య అంటే ఫస్ట్ సారి చూపించి ఎలా చేయాలంటే మమ్మీని తెలిసి సరిగ్గా రావట్లేదని చూసి చేయొచ్చాను. దాని తర్వాత కొంచెం అలవాటు అయిపోయింది హ్యాండ్ జస్టిస్ ఎక్కువ తీసుకోవడం. దాంతో నేను చాలా నేర్చుకున్నా పర్టికులర్ కొంచెం ప్రొఫెషనల్ యాక్టింగ్ లాగా. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి టైం అయితే ఇచ్చారు అండ్ ఫన్ గా ఇంటర్వ్యూ అయింది అనుకుంటాను. ఇప్పుడు ఒక డైలాగ్ ఒకటి చెప్పాలి. మీ ఏ సినిమాలో ఉందని నాకు అనవసరం. సో ఇద్దరు కూడా ఆలోచించుకో. సినిమా 90s చెప్పకూడదు, 90s మరి అయిపోయింది. 90s అయిపోయింది. ఎందుకంటే మనం ఎక్కడే చెప్పేస్తే వాళ్ళు ఎక్కడ చూస్తారు, డౌన్లోడ్ చేసుకోవాలి కదా. సో ఏదైనా సినిమాలో మంచి డైలాగ్ నువ్వు చెప్పు. తర్వాత ఒక ప్రాంక్ కాల్ చేయాలి. రైటా? రైట్. ओके నాకు ఫేవరెట్ హీరో నవీన్ పొలిషెట్టి గారు చేస్తా పెద్ద హిందీ డైలాగ్ अच्छा क्या इंग्लिश 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 लगा रखा है बे 4 साल का था मैं जब मेरे पापा जबलपुर में किसी हलवाई के काम करते थे खुद तो स्कूल लिया नहीं इसलिए अपना गांड डिस्ट्रिक्ट से मुझे स्कूल में भर्ती करवाया अब कहने के लिए इंग्लिश मीडियम स्कूल था लेकिन हमारे टीचर लोग हिंदी में बात करते थे हर हमारे स्कूल के लोग यो व्हाट्सअप ऐसे नहीं मिलते अब कहते हैं लौंडा आजकल हां ऐसे नहीं मिलते किसी तरह रट्टा मार मार के 10 तक पहुंचे तो पता चला कि जिंदगी में सफल होने के लिए एक ही तरीका है और वो है इंजीनियरिंग। सब लोग यही कहते थे, माँ बाप टीचर लोग गली का वॉचमैन पूछता अरे भैया ऐसे चलिए आपकी तैयारी बस बच्चों तुम क्या करना है। इसलिए हमारे स्कूल के लौंडे पहुंच गए बकुलों की तरफ मैं IIT मैं NIT। जिस बच्चे ने अपने बाप को जलेबी जलते हुए देखा है वो तो ये सोचेगा ना कि जिंदगी में पैसे ही सब कुछ है। I did not choose engineering life, sir, and neither this engineering life chose me. I was stopped down by throats by my teachers when my hands were tied to my back by my parents, and my parents watched in silence.
और इंग्लिश चलेगा तो मजा तो सुन। 10th के बाद 2 साल लगे इस कॉलेज में घुसने के लिए। कोचिंग में निकालने कुछ खेले ना कुछ सीखे। 2 साल के बाद जब यहाँ पहुंचे तो पता चला कि बड़े शहर के कॉन्वेंट स्कूल के बड़े बच्चे जब अंग्रेजी में बात करते हैं हमारे फूल भी गिरते हैं। हवा में ऑक्सीजन की मात्रा बढ़ जाती इनकी अंग्रेजी। और ये इंग्लिश स्पीकिंग लड़कों को, ये इंग्लिश स्पीकिंग लड़कियां अपना जीवन साथी ढूंढकर मान चुकी है। तुझे क्या लगता है? मुझे कभी लगा नहीं अपनी पर्सनैलिटी में काम करूं, अपने एजुकेशन में काम करूं। बहुत लगा इस इंडस वाली सिविलाइजेशन को बिठा के रखे हो जिसमें हर साल में 10 सब्जेक्ट, हर सब्जेक्ट में थ्योरी, प्रैक्टिकल, बायो, एक्सटर्नल, इंटरनल, मेजर्स, माइनर्स, ऐसे गांठ मार लेती है। मन महीनों तक नहाना भूल जाते हैं हम लोग और हमारा परसेप्शन अब तो वैसे ही रहना चाहिए। अरे बिना इंग्लिश बोले, बिना लड़कियों से बात किए कौन गांठ रहना चाहता है वैसे? इतना टाइम किधर है कुछ सीखने के लिए? लगे पड़े हैं कोडिंग सीखने, 3 लैंग्वेज सीख रहे हैं अलग अलग इंग्लिश छोड़ के। लेकिन जो प्लेसमेंट्स की बात आई, सबको एप्टीट्यूड चाहिए, पर्सनालिटी चाहिए, इंग्लिश स्पीकिंग चाहिए। इट इज नॉट बी गुड enough speak English, sir. We are just conscious of diction pronunciation and we are not confident to speak in front of anyone else. If the curriculum was a little bit diverse, if the engineering colleges in our country focus on all-round development instead of functioning like a goddamn factory which is as mass-producing robots by killing and re-assigning our duties, I would not be sitting in this pointless HR interview like this in our country. Hello, sir. बोली चारों लेना से। अब बोलिए, क्या मैं आपकी मल्टीनेशनल कंपनी का नायक हूँ? Do I have the potential to be a slave of your team organization? बोलिए सर। సూపర్ చాలా బాగా చెప్పారు. నాకు ఆశ వస్తుంది. సూపర్ రైట్. ఇప్పుడు నీదే. మనకు అంత పెద్ద డైలాగ్ రావు. అంతొద్దు మనకి. నాకు నా ఫేవరెట్ హీరోయిన్ డైలాగ్ రైట్. అరే నువ్వు డిస్టర్బ్ చేయాలని. దీంట్లో సగంలో కూడా ఉండదు నా డైలాగ్. చాలా చిన్న డైలాగ్ చెప్పేసింది. నేను వర్షాకాలం నాటుతాను, కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది. సారీ మీ అంత ప్రాంక్ కాల్ చేద్దాం. ఎవరు చేద్దాం? సాయిరామ్ చేద్దాం. రఘు ఫ్రెండ్ ఉంటాడు కదా, ఓకే. ఆయన చేద్దాం. నంబర్ లేదు లేదా? ఎవరికి చేద్దాం? కార్తిక్, సాయిరామ్. ఎవరికంటే ఎవరు చేస్తే బాగుంది. అయితే అన్న ఫోన్ చేయాలి. వాళ్ళ డాడీ ఎత్తుతాడు. అవును, వాళ్ళ డాడీ ఎత్తుతాడు. సాయిరామ్ అయితే సాయిరామ్ డీల్ చేసుకుంటాడు. సాయిరామ్ మౌలి అని అడుగు, సాయిరామ్ నెంబర్ ఉందా? ఉంది. ధీరజ్ అన్న ఫోన్ అడుగు. ఏమడుగుతా సార్, ఒక వెబ్ సిరీస్ వచ్చింది, నువ్వు హీరో నేను హీరోయిన్. హలో మౌలి అన్న, కార్తీక్ అన్న నెంబర్ ఉందా నీ దగ్గర? పంపించు, ఫాస్ట్ పంపివా. అదే రఘు ఫ్రెండ్ ఉంటాడు. రఘు ఫ్రెండ్ కాల్ చేసి ఏమడుగుతా అంటే, సో వెబ్ సిరీస్ వచ్చింది, పెద్ద ప్రొడక్షన్, ఎస్ఆర్ ప్రొడక్షన్, మంచి ప్రొడక్షన్, నేను హీరోయిన్ నువ్వు హీరో, సో మంచిగా ఉంటదంట. నన్ను అడిగారు ఫస్ట్, నేను నీ పేరు చెప్పా, ఏమంటావు అనిపిస్తుంది. ప్రాంక్ కాల్ కాదు, నీ పేరు చెప్పేసి చెయ్యు. ఓకే, నీ పేరు చెప్పేసి కాల్ చేసి ఇలా మాట్లాడు. ప్రాంక్ అయితే రచిత మంకులంటారు, ఇలా ఎస్ఆర్ ప్రొడక్షన్ చేస్తున్నాం, ఫిక్స్ అయ్యావు కదా. అల్లు అర్జున్ పక్కన చిన్న రోల్ వస్తుంది. వద్దు ఇదే చేద్దాం. అన్న చెప్పింది. నంబర్ వచ్చింది. సాయి కార్తిక్. ఓ చాలా క్యూట్ గా మాట్లాడాలి. అంత సైలెంట్ ఉండాలి. ఒకసారి మళ్ళీ నీ ఫోన్ నుంచి మైక్ దగ్గర పెట్టుకున్నా. అవసరం లేదు. మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है, कृपया प्रतीक्षा करें या నువ్వే మౌల్య మళ్ళీ కట్ చేసుకోవాలి. అలా చెప్పి కావాలంటే డైరెక్టర్ కి ఇస్తానని చెప్పి నాకు ఇచ్చి, నేను ఇలా వచ్చాను స్టోరీకి. వీడిది తెలిసిపోద్ది. వీడికి చూపిద్దాం.
किया है ఏంటిది నీ వాయిస్ చేంజ్ చేయడం అన్న అలాంటివి నేను చిన్నప్పుడు యాక్టింగ్ చేస్తా అని చెప్తా అరే డైరెక్ట్ నువ్వు డైరెక్ట్ నువ్వు డైరెక్ట్ హ్యాండిల్ చేయగలవా the person you called రోజు కలిసిపోతాను someone else. హ్యాండిల్ చేయి You can యాక్షన్ చేయి యాక్షన్ చేయి అంత వద్దు, అది తెలిసిపోద్ది. మంచి మాట. హలో అను. హలో చాలా మాట అది నేనండి చిరంజీవి ఎందుకు వచ్చారు మధ్యలో ఆ, ఓకే హలో నువ్వే వచ్చాను ఎత్తట్లేదా? ప్రొడ్యూసర్ ఎత్తట్లేదా ఇది వెయిటింగ్ వస్తుంది. या సరే ఎవరికైనా కాల్ గర్ల్ ఫ్రెండ్ తో చేయండి బిజీగా ఉన్నట్టున్నాడు the person you have called is నన్ను అన్న ఫోటోస్ ఏ ఏళ్ళ ఫోన్ చేసినా అదే ఉంటది అక్క రింగ్ అవుతుందా? కాల్ రింగింగ్ అని వస్తుంది పిక్చర్ నీకేమో నీకు తెలిసినంత నాకు తెలియదురా. ఏమైంది వేరే కాల్ లో కాలేజ్ వెయిటింగ్ మెసేజ్ పెట్టు గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడి మాకు కాల్ చేయి తర్వాత మళ్ళీ కాల్ చేయండి आपने जिस అరే व्यक्ति ఈలోపు ఇంకో కాల్ చేద్దామా दूसरे చెప్పు कॉल హలో సాయిరం, నేను వసంతిక. దివ్య చెప్పు అది మౌలి దగ్గర నుంచి నంబర్ తీసుకున్నా. అవునా అదే ఇట్లా నేను ఒక చిన్న ఏంటి స్టోరీ వినడానికి వచ్చిండే, ఒక చిన్న వేరే వెబ్ సిరీస్ అమెజాన్ కంట. ఓకే ఓకే సో దాంట్లో మెయిన్ లీడ్ గా అడిగారు అనమాట నన్ను. అండ్ ఎవరైనా ఇది ఇప్పుడు ఇది ఇంకోటి కూడా కామెడీ వేలో ఉందంట, ఒక క్యారెక్టర్ కావాలంటే నాకు ఇంకో మెయిన్ లీడ్ లాగా, నాకు ఆపోజిట్ హీరో లాగా. సో ఇట్లా జోక్ గా సేమ్ ఇప్పుడు ఎట్లా ఉంటావో అట్లా కావాలి, ఎవరైనా ఉన్నారా అని అంటే నీ పేరు చెప్పా ఒకసారి. అంటే నేను రూమ్ బయట ఉన్నా, ఓకే నువ్వు మాట్లాడతావు ఒకసారి వాళ్ళతో అంటే ఇస్తా. మాట్లాడతా నెంబర్ అదే ఇప్పుడు ఒకసారి మాట్లాడతా అన్నా, నేను ఇంకో ఆఫీస్ లోనే ఉన్నా. ఓకే ఓకే నేను సాయిరామ్ అన్న నీతో మాట్లాడాలి నేను అన్న నేను నీ జాగ్రత్తలు చెప్పాలి ఇక్కడ ఇందులో రోహన్ కూడా ఉన్నాడు, రోహన్ కి కూడా చెప్తే వచ్చారు వాళ్ళు. అవునా ఒకసారి ఒక సెకండ్ నాకు లోపలికి వచ్చిన ఇస్తా మాట్లాడు. సరే దివ్య హలో హలో హాయ్ బ్రో హలో హాయ్ బ్రో హాయ్ మీది నిన్న వెబ్ సిరీస్ చూశాను, అవునా అక్కడ వేశారు కదా ఇందులో. థ్యాంక్ యూ బాగుంది, మంచి క్యారెక్టర్ పడింది. అవునా బట్ ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం లవ్ అండ్ రొమాంటిక్ ఉంటది. ఓకే తనైతే నీతో ఓకే అన్నది, బట్ నీకు ఓకేనా? మరి రొమాన్స్ కొంచెం ఎక్కువ ఉంటది. ఓకే ఓకే ఓకేనా? నాకు అదే కావాలి ఓకే మాకు అదే కావాలా? మా సిరీస్ లో కూడా నేను ఇంతవరకు ఏం చేయలేదు ఏదో మాకు అదే కావాలంటాను. అట్లే కదా ఓకే ఓకే అవునా? మరి పేమెంట్ చాలా తక్కువ ఉంటది, ఓకేనా? మరి ఎంత ఉంటుంది నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మీరు ఎంత ఇస్తారు చెప్పండి నేను దాన్ని బట్టి కొంచెం లో బడ్జెట్, బట్ ఒక 6,000 అలా ఇస్తాం. అంటే పర్ డేనా సరే అన్న పర్ డే కదా, మరి మంత్ అంటే అంత ఇస్తాం. సరే సరే మరి నీకు 90s ఎలా అనిపించింది అది? మస్తు అనిపించింది. అంటే ఎట్లా అడుగుతారు? నిన్న కూడా నేను చూశాను, నీతో అక్కడే మాట్లాడేద్దాం అనుకున్నా, బట్ తన పక్క నేను హీరోనా అంటే మళ్ళీ నవ్వుతావేమో అని. అట్లేం లేదు. సో ఇప్పుడు తన పక్కన చేయడానికి నీకు ప్రాబ్లం లేదు కదా? నేను అట్లేం లేదు. మరి నీతో పాటు నీ ఫ్రెండ్ రోల్ ఏంటంటే రోషన్కి ఇద్దాం అనుకుంటాను. ఓకే ఓకే కొంచెం నిన్న నువ్వు ఎలా మౌలిని ఆడేసుకుంటావో నీతో ఆడేసుకుంటాడు వీడు. ఓకే ఓకే మరి ఇదంతా బాగానే ఉంది, కానీ ఒక్కటే మరి మళ్ళీ తర్వాత రొమాన్స్ దగ్గర వచ్చేటప్పుడు ఏమన్నా మళ్ళీ ఇబ్బంది పెడితే మేము మధ్యలో షూట్ ఆపలేము. సో చాలా ఎక్కువ ఉంటది. అవునా ఓకే సరే ఏం చెప్తాం మరి? ఓకే అంటే మేము ఫిక్స్ చేసుకుంటాం, లేదంటే ఇంకొక అబ్బాయిని చూసుకుంటాం. ఓకే ఓకే ఓకేనా? 18+ లా ఉంటది. సరే ఓకే ఓకేనా? సరే తను కూడా ఒకసారి కనుక్కుంటా. మరి నీ ముందే అడుగుతాను, ఒకసారి మాట్లాడు. సరే ఇగో తనకి ఇస్తాను, ఒకసారి మీ ఇద్దరు కన్ఫర్మేషన్ చేస్తే
అన్న ఇదిగో అక్కకి ఇస్తున్న ఫోన్ మన ఇద్దరం జాన్జీకి చెప్పాల్సి అంటే సినిమాలో చూసుకోకపోతే ఇంట్రెస్ట్ అంట జాగ్రత్తగా ఏమైంది మాట్లాడా? మాట్లాడు. హలో హలో దివ్య. మాట్లాడావా? మాట్లాడినా. అదే 18 ప్లస్ మొత్తం ఫుల్ రొమాన్స్ అది అది అంటుండు. అవునా? మరి అంటే నాకు అంత మెన్షన్ చేయలే. నార్మల్ ఇప్పుడు #90s ఎట్లుందో అట్లనే ఉంటది నార్మల్ గా, అంత ఉండదు అని అన్నారు. మరి నాకు అంటే ఏమో అన్నారా నీతో ఏమన్నా? మొత్తం 18 ప్లస్ మళ్ళా ఫుల్ రొమాన్స్ ఉంటది మరి అని అన్నారు. అవునా? నువ్వు లోపల ఉండేనా? నేనైతే బయటే ఉండే. అదే అన్నంతే ఏరియా అన్నతో మాట్లాడుతుంది. ఏమో మరి నాకైతే అది అంతా మరి నువ్వు చెప్పినట్టయితే చెప్పలే. నాకు నార్మల్ ఉంటది అన్నట్టు అన్నారు. ఒకసారి నేను కనుక్కుంటా. మరి నీకు ఓకేయా? నేను ఒకసారి కనుక్కొని అన్న ఒకసారి మీ మమ్మీ డాడీని అడగాను. ఒకసారి మీ మమ్మీ డాడీకి ఓకే అంటేనే చెయ్యి, లేకపోతే పెద్ద ఇబ్బంది అవుతుంది. మీ మమ్మీ డాడీని అడిగి చెయ్యి ఒకసారి. అవునా? సరే అయితే సరే జాగ్రత్తగా చేయి సీన్స్. ఓకేనా? ఆఫీస్ లో ఉన్నాం. అదే మల్కాపేట్ ఆఫీస్ ఉంది కదా అన్న. ప్రాంక్ కాల్ అన్న. సారీ ప్రాంక్ కాల్. హలో బ్రో. నా పేరు యాంకర్ రాజేష్. కాదు బ్రో, అవసరం లేదు. కాదు, ఈ ఏజ్ లో రొమాన్స్ ఉంటాయంటే నువ్వు ఎలా యాక్సెప్ట్ చేసేస్తావు అసలు? అమ్మా పెద్ద ప్లాన్. మన #90s అందరికి ఉన్నాయి, నాకు ఒక్కడిగా అన్నలేదు. అమ్మడి అమ్మ. ఓకే, పార్ట్ 2 లో అయితే ఇమ్మని చెప్తాను అయితే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అన్నా సాయి గారు సాయిరామన్నా సారీ అన్న. ఇగో ఇదంతా ఐడియా నాది కూడా లేకుండే. సాయి రోహనే అన్నాడు. రోహనే సాయిరామ్ కాల్ చేద్దాము, సాయిరామ్ తో ఆడుకుందామని రోహన్ అంటేనే నేను మౌలికి కాల్ చేసి నంబర్ తీసుకున్నా. ఆశ పెట్టించారు. సరేనా? బాయ్. ఓకే సాయిరామ్. సారీ చేసుకో నంబర్. బాయ్. సారీ అరే రెడీ అంట. మంచి కసి మీద ఉన్నాడు బాబు. కానీ ఆడు ఆవేదన అర్థమైంది ఏంటి, అందరికి గర్ల్ ఫ్రెండ్ లాస్ట్ నీకు కూడా పెట్టారు. వాడికి ఎవరినో పెట్టొచ్చు కదా దీని ఫ్రెండ్ ఎవరినైనా. సో అనేసరికి ఇంకా ఛాన్స్ ఎందుకు వదిలికాడు అంట. రైట్, సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఫన్ అయితే అయిపోయింది అనుకుంటాను. మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టలేదు. అండ్ ఫ్యూచర్ లో మంచి ప్రాజెక్టులు చేస్తూ మళ్ళీ మనం కలుద్దాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆడియన్స్ వాచ్ #90s ఓన్లీ ఆన్ ETV1. సో రోజుకి ₹1 మాత్రమే. గో డౌన్లోడ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. క్లైమాక్స్ మాత్రం నేనే చెప్పాలి, ఇంట్రో చెప్పేసారు వాళ్ళు ఇందాక. సో అందుకే రైట్, ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు అందరూ నచ్చుతుంది అనుకుంటాను. సో నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. Bye bye. Signing off as Aditya. Bye bye. Signing off.